హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి హనీకోమ్ డిజైన్ అండి. ఎవర్ గ్రీన్ అనొచ్చండి. అంత బాగుంటుంది డిజైన్ అయితే. ప్రతి ఒక్క శారీకి చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుందండి. ఫ్యాన్సీకైనా, పట్టు శారీస్కైనా, ఈవెన్ కాటన్ శారీస్కైనా, ఫ్యాన్సీ కౌంటర్ ఉంటాయి కదా, ఆ శారీస్కైనా ఎవర్ గ్రీన్ చాలా బాగుంటుందండి శారీకి అయితే. ఈ డిజైన్ వచ్చేసి విత్ ఈజీ స్టెప్స్ టెక్నిక్తో సహా చెప్తానండి. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. శారీ మ్యాచింగ్ 2 కలర్స్ అయినా తీసుకోవచ్చండి, లేదా సింగిల్ ఒక ప్లెయిన్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, చిన్నదొక హెమ్మింగ్కి వాడతాం కదా, అదొక నీడిల్, పెద్దదొక నీడిల్ అండి. ఇంకొచ్చేసి గ్లూ కావాలి, సిజర్, ట్రిమ్ చేసుకోవడానికి చాపీస్, ఇలాంటిది ఒక క్లిప్ కావాలండి. మనం క్లాత్ పెట్టుకోవడానికి వాడతాం కదా, అదొక క్లిప్ అండి. ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి శాంపిల్గా అయితే ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను. క్లాత్ పైన ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా. ఇదిగోండి, ఇలా మార్క్ పెట్టిన తర్వాత పెద్దది నీడిల్ అండి. పెద్దదైతే థ్రెడ్ అనేది లోపటగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గా మన వర్క్ అయినా తొందరగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ పళ్ళు మ్యాచింగ్ కలర్ తీసుకోండి. ఇక్కడ నేను శాంపుల్గా వేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇలా 6 వరుసలు థ్రెడ్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ నీడిల్ లోపల తొందరగా ఈజీగా ఎక్కేస్తుంది. పెద్ద నీడిల్ అయితే మనకి థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇగోండి, ఇలా వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. మనకు వర్క్ తొందరగా కంప్లీట్ కావాలంటే అలా అంటప్పుడు ఇలా మొత్తం నేను ఇలా 6 వరుసలు థ్రెడ్ వేసుకోవాలి కదా. అయితే ఇలా తీసుకున్నానండి. మొత్తం 6 స్పూల్స్ ఉన్నాయి థ్రెడ్. 6 వరుసలు వేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. ఇదిగోండి, ఇంత తొందరగా థ్రెడ్ వేసుకోవచ్చు. ఇంత లెంత్ కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది వర్క్ వేసుకోవడానికి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అయితే ఇలా వేసుకున్నాం కదా 6 వరుసలు. ఇలా వచ్చేసి మొత్తము 12 వరుసలు అవుతుంది. ఇదిగోండి, ఇలా లెంత్గా ఇలా తీసుకున్నాను, ఇంత పొడవుగా. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర పల్లోకి వచ్చేసి స్టార్టింగ్ నుంచే వేసుకోండి. ఇలా ఫ్రెండ్స్, లెంత్ వచ్చేసి 5 to 6 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోండి. లెంత్ పొడవు ఉండేలా పెట్టుకోండి. నాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే మళ్ళీ నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి థ్రెడ్ అనేది ఇలా తీసుకోండి. నీడిల్ ఉంటుందిగా, నీడిల్ సాయంతో ఇక్కడ వరకు పై వరకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా మొత్తం అన్ని లెంత్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మనకు వర్క్ తొందరగా కంప్లీట్ కావాలి కదా. అర్జెంట్ ఉంటాయి కొన్ని శారీస్ వర్క్. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఐడియా నచ్చితే కమెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి. ఇదిగోండి, ఇలా ఈజీగా మనకు వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇలా నీడిల్ తీసుకోండి. నీడిల్తో ఇలా పై వరకు వచ్చేస్తుంది నాట్ అనేది. ఇదిగోండి, ఇలా మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం నేను థ్రెడ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడైతే ఒకటి వేసాను. నెక్స్ట్ ఇలా ఈ థ్రెడ్ని ఇక్కడ హాఫ్ పార్టిషన్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా వేసుకోవాలండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. నీడిల్ తీసుకోండి. నీడిల్ సాయంతో కరెక్ట్గా మధ్యలో అన్నీ ఒకే డిజైన్ కనిపించాలి కదా. నీట్గా వర్క్ రావాలంటే అన్నీ ఒకేలా వచ్చేలా చూసుకోండి నీట్గా. ఇదిగోండి, నాట్ అనేది ఈజీగా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక హాఫ్, ఇది హాఫ్ తీసుకోవాలి. ఇలా పార్టిషన్ చేసుకోండి.
మళ్ళీ ఇది ఇలా రౌండ్గా తిప్పేసి ఇక్కడ ఇలా మీకు థ్రెడ్ డిస్టర్బెన్స్ కనిపిస్తే క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ తీసుకోండి. ఒక్క నిమిషమా, ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది మనకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇదిగోండి ఇలా ఇది క్లిప్ ఇలా పెట్టేస్తే థ్రెడ్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా మనకి ఈజీగా వర్క్ అవుతుంది. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. నీడిల్తో అయితే మనకి ఈజీగా నాట్ అనేది ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా మధ్యలో వచ్చేలా చూసుకోండి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేసిందో. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఇది మొత్తం తీసుకోవాలి. ఇలా అనేసుకుంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక థ్రెడ్ వేసుకోవడమే ఇబ్బంది, కానీ మనకు వర్క్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను చెప్పే కమెంట్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో అనేసి. ఇదిగోండి ఇలా వేసుకుంటే, నాకు కెమెరా ముందు ఉంటుందిగా, నాకు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఫాస్ట్గా వేసుకోవచ్చు ఇది డిజైన్ అయితే. ఇదిగోండి ఇలా మొత్తం శారీ మొత్తం ఇలాగే నాట్ వేసుకుంటూ రావాలి. ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇదిగోండి ఇలా మధ్యలో వచ్చేలా వేసుకుంటే డిజైన్ అయితే భలే వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని లాస్ట్గా ఈ రెండింటిని కలిపేసి నాట్ వేసుకోవడం. ఇదిగోండి లెంత్ ఎంత పొడవు ఉంటే నాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎందుకులే వేస్ట్ అవుతుంది అనుకుంటే నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నాట్ మంచి ఈజీగా వచ్చేస్తుంది నీడిల్ పెట్టేసుకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా వచ్చిందో. మొత్తం శారీ మొత్తం ఇలాగే పళ్ళు మొత్తం వేసుకోవాలండి. ఇలాగే నేను డిజైన్ మొత్తం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి నేను మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇలా ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది. ఇక్కడ 150 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 100 అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టము. లెంత్ వచ్చేసి 1 ఇంచ్ అన్న, 1/2 ఇంచ్ బేబీ కుర్చీ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇదిగోండి ఇలా లెంత్ అనేది చూసుకోండి. ఇలా సాఫ్ట్గా అంటే డిజైన్ అనేది మనకి మంచి లుక్ అనిపిస్తుంది. చిన్నది నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా నాట్ వేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి. ఇలా పైకి అనేసి మళ్ళీ థ్రెడ్ అనేది ఇలా అనేసి మళ్ళీ నీడిల్ పైనుంచి ఇలా కిందికి లాగేస్తే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. ఇక్కడ కింద ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ అంతా తీసుకున్నా. కావాలంటే బేబీ కుర్చైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నీట్గా. ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఎంత బాగా అనిపిస్తుంది కదండి. పట్టు శారీస్కైనా ఏ శారీస్కైనా గ్రాండ్ లుక్ బాగా అనిపిస్తుంది హ్యాంగింగ్ లాగా. మీరు ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.